లూక్ 17:4-5. అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదం చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొందితిన అన్న ఎడల అతని క్షమింపవలెనను. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, అంటే ఎన్నిసార్లు తప్పు చేస్తున్నా మేము క్షమించాలంటే మాకేం కావాలా? వారికి అంటే అపోస్తులకు విశ్వాసం ఉందా లేదా? అపోస్తుల కంటే మామూలు విశ్వాసం ఉంటుందా? వాళ్ళకు ఉండే విశ్వాసం మంచి విశ్వాసమే. అయితే వాళ్ళు ఏమంటున్నారు? మేము ఇన్ని తప్పులు చేస్తున్నా వాళ్ళని క్షమించాలంటే మాకేం కావాలా? అది అధిక విశ్వాసం అనండి. ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. సాధారణంగా పురుషులు ఇతరులు ప్రేమిస్తేనే వాళ్ళు ప్రేమిస్తారు. ఇతరులు ప్రేమించకుండా ద్వేషిస్తే ప్రేమించడం అనేది స్త్రీలకు ఉంటుంది. మళ్ళీ అది ద్వేషిస్తే ప్రేమించడం అనేది. పురుషులు ద్వేషిస్తే డబుల్ ద్వేషం ఇస్తారు. అలాంటిది ఈ సేనాధిపతి అసలు రాజు, మనుషులు ఉన్నారు, అతను కెప్టెన్, కమాండర్, వింగ్ కమాండర్. ఓకే, సో హీ ఈజ్ ఎ వండర్ఫుల్ పర్సన్. అతను కుక్కని తెలుసుండి కూడా యూదులకు ఏం చేశాడు? మందిరము కట్టాడు. కాబట్టి అతనికి ఏముంది? అధిక విశ్వాసం. ఈ వ్యక్తి కూడా తగ్గించుకొని బల తింటానంటే ఏసై అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, కాబట్టి నేను చనిపోయి 3 సంవత్సరాల తర్వాత నీకు రావాల్సింది ఇప్పుడే వస్తా పో, నీ కుమార్ స్వస్థపడ్డది అంట. సిన్స్ ఫెయిత్ కెన్ క్రాస్ బౌండరీస్. హానోక్ అంట దేవునితో ఏం చేశాడంట? నడిచాడంట. దేవునితో నడుస్తూ ఉంటే హానోక్ అనే అతను ప్రవక్త కదా. దేవుడు తన ప్రవక్తల దగ్గర ఏమన్నా దాస్తాడా? అబ్రహాం దగ్గర ఏమన్నా దాస్తాడా? హీ విల్ నాట్ హైడ్ ఎనీథింగ్. మోషేని ఏమంటాడు? యు ఆర్ మై ఫ్రెండ్. మోసెస్ అంటాడు, హీ ఈజ్ మై ఫ్రెండ్, ఐ టాక్ టు హిమ్ ఫేస్ టు ఫేస్. అబ్రహాం ఏమంటాడు? మై ఫ్రెండ్. ఈనోక్ని ఏమన్నాడు? విల్ వాక్ విత్ మీ అన్నాడు. నడిచి మన దేవుడితో సహవాసం చేస్తే ఆయన ఏంటో తెలుసా? ఆల్ఫా, ఆది, అంతం. ఆయన నీకు ప్రస్తుత సంగతులే చెప్పడంట. జగత్పునాది వైపు ఏం జరిగాయి, అంత్యదినముల్లో ఏం జరుగుతున్నాయి, లాస్ట్లో ఏం జరుగుతాయి అన్నీ చూపించాడు. యోహానికి చెప్పడా లేదా జరగబోయే వాటిని? ఓకే, పాత్మోస్ దీవిలో అలాగా హానోకు నడిచి ఎన్ని చెప్తున్నాడంట. అయితే హానోకు, ప్రభువా నీవు అంటే దేవునిలో ఆల్ఫా కూడా ఇప్పుడే, ఒమేగా కూడా ఇప్పుడే, ఆది ఇప్పుడే, అంతము కూడా. ఈ మాట అంతమందికి అర్థమైంది. బట్ ఓన్లీ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇట్ కెన్ బి నౌ. ఫెయిత్ ఈజ్ ఆల్వేస్ నౌ. అంటే దేవుడికి కూడా అందుకనే ఏమంటాడు హానోకు? నాకు నువ్వు ముందే తెలుసు, జగత్ పునాది వేకి మునిపే నీ పట్ల నేను ప్లాన్ కలిగి ఉన్నాను. జెర్మీ అంటాడు, నేను చిన్నపిల్లవాడిని ప్రభువా, నేను ప్రవచించలేను. ఏంది, పుట్టక ముందే నేను సెట్ చేశాను నిన్ను. అవునా, అయితే ప్రవచిస్తాను అన్నాడు. ఎప్పుడైతే నువ్వు నీ భవిష్యత్తుని తెలుసుకుంటావో, నీ గతాన్ని తెలుసుకుంటావో, నీ విశ్వాసం పెరుగుతుంది. వెనెవర్ యు నో యువర్. అందుకే అంటాడు దేవుడు, జగత్ పునాది వేయక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నాను. అవునా, నాకు బ్యాక్గ్రౌండ్ ఎప్పటి నుంచో ఉందా? వెనెవర్ గాడ్ టెల్స్. అలాంటిది హానోక్కి ఇవన్నీ చెప్పాడంట. చెప్పి నేను మొదటిసారి వస్తాను, గొర్రెపిల్ల వలె వధింపడతాను, తర్వాత మళ్ళీ 2 సార్లు వెళ్ళిపోతాను, ఆ తర్వాత యుగయుగములు నాతో జీవిస్తావు, మరణము కొట్టివేయబడుతుంది. మరణమా నీ ముళ్ళెక్కడా, ఎన్ని కొట్టివేయబడతాయంటే అప్పుడు ఏమన్నాడు ప్రభువా? మరి అప్పుడు జరగబోయేది ఇప్పుడు నేను పొందుకోవచ్చు అని అడిగాడు హానోకు. ఎందుకు పొందుకో? తీసుకొచ్చేసాడు అంతే పైకి. ఎప్పుడో మనం వెళ్ళాల్సిన నిత్యత్వంలోకి హానోకు యేసుప్రభు వారు చనిపోయి 2వ రాకడప్పుడు బోర మోగితే అప్పుడు లెగాల్సింది. చావకుండా ఎప్పుడో లేచిపోయాడు. ఎవరో? హానోకు. అధిక విశ్వాసము అనండి. వాట్ ఐ టాకింగ్ అబౌట్? ఫెయిత్. ఫెయిత్ కెన్ ఓవర్టేక్ టైం. అందరూ చెప్పండి, విశ్వాసానికి టైం ఉండదు అనండి. పాస్ట్ టెన్స్ ఉండదు, ఫ్యూచర్ టెన్స్ ఉండదు. అంటే హానోకు జరగబోయే దాన్ని ఎప్పుడు పొందుకున్నాడు? అంటే జరగబోయే దాన్ని హానోకు ఎప్పుడు పొందుకున్నాడో ఇప్పుడే అనండి. అంటే హానోకు జీవిస్తున్నప్పుడు ఇది హానోకు కాలం అనుకు ఏమన్నాడు ప్రభు? ఇప్పుడే చేయొచ్చు కదా, నువ్వు ఆల్ఫా ఒమేగా, నీకు ఆల్ఫా అయినా నీకు గతమైనా భవిష్యత్తు అయినా ఎప్పుడు? ఇప్పుడే. నేను ఇప్పుడే వెళ్ళిపోగలనా? ఎప్పుడో అప్పుడు దూత కడబోరం మోగితే సమాధిలో నుంచి లేచి అంతకాలం ఎవరు అంటారా ఇప్పుడు ఇచ్చేయంటే పదా ఇచ్చేస్తా, నేను ఆల్ఫా ఒమేగా, డమ్ముట నీ వశం అయితే సమస్తము నాకంతా సాధ్యమే, నమ్ముతున్నా అన్నాడు. చలో, అధిక విశ్వాసం అనండి. వై ఆమ్ ఐ టీచింగ్ దిస్? ప్రకటన గ్రంథం. అంటే ఈ లెక్కన ఎప్పుడెప్పుడో పొందుకుంటున్నావంటే ఇప్పుడు సంభవించి ఇప్పుడు నీకు ఉన్నటువంటి ఆశీర్వాదాలు మరి విశేషంగా పొందుకోవచ్చు అంట. నువ్వు ఎఫెసీలో ఏమంటాడో తెలుసా? ఆయన ఆకాశమందు క్రీస్తుతో మనకు కావలసిన ఆశీర్వాదాలన్నీ పరలోకములో ఉంచాడంట. అంటే ఇప్పుడు నువ్వు విశ్వాసంతో అవన్నీ నువ్వు కిందకే, ఇప్పుడు కోసం ఉండే విశ్వాసం మరి శ్రేష్టముగా నువ్వు పొందుకొనుగాక. నువ్వు విశ్వాసంతో ముందుకెళ్ళొచ్చు, వెనక్కి కూడా వెళ్ళొచ్చు. వెనకాలకి వెళ్ళి నీ ఆయుష్ పెంచుకోవచ్చు. అబ్రహాం లాగా 170 ఏళ్ళు బతకొచ్చు. ఇంకా వెనక్కి వెళ్ళి మెతుసెలేలాగా 990 సంవత్సరాలు బతకొచ్చు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను.
ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా, ఈ అధ్యాయంలోది జరగబోయేదండి. ఇది ఇప్పుడు జరగలేదు. ఇది యూదుల టైంలో జరిగిపోయిన ప్రవచనాలు కాదు, ఇది జరగబోయేదే. చదవం. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు కానీ 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. 6వ వచనానికి వెళ్దాం ఒకసారి. పరలోకమును అందులో ఉన్న వాటి అంతము వచ్చినప్పుడు ఇప్పుడు దేవుడు సమయంలో ఉంటాడా, శాశ్వతంలో ఉంటాడా? సమయము లేని శాశ్వతమైన యుగంలో ఉంటాడా? ఇటర్నిటీ. గాడ్ లివ్స్ ఇన్ ఇటర్నిటీ. అయితే ఆయన టెంపరీగా ఏదైనా చేయాలనుకున్నాడు. దేవుడు మరణాన్ని చేసినా, రోగాన్ని చేసినా, అప్పులు నీకు వచ్చినా, ఇప్పుడు నేను నీకు వస్తున్నాయంటే నువ్వు టెంపరీ రాజ్యంలో ఉన్నావు, నీకు ఎక్స్పైరీ డేట్ ఉంది. ఓకే, ఎందుకంటే దేవుడు పర్మనెంట్గా దరిద్రాన్ని కానీ, రోగాన్ని కానీ, అప్పుని కానీ, కష్టాన్ని కానీ ఉంచడు. పర్మనెంట్గా ఉంచేదల్లా సంతోషము, సమాధానము, అక్కడ ఏడుపు ఉండదు, బాధ ఉండదు. ఇటువంటి వాటినే యుగయుగములు ఎలవ చేస్తాడు. కానీ మిగిలిన అన్ని టైంలో చేస్తాడు. మిగిలిన ఏం చేస్తాడు? టైంలో చేస్తాడు. అందుకే ఆయన ఇలాంటివన్నీ కూడా రుచి చూపించాలా మానవుడికి, దాన్ని జయించే సామర్థ్యం వల్ల అని చెప్పి ఆయన ఏం చేశాడు? ఇలాంటివన్నీ అలవ చేయాలంటే ఇవి శాశ్వతమైనటువంటి రాజ్యం చేయాలా, అశాశ్వతమైన రాజ్యం చేయాలా? అశాశ్వతమైన రాజ్యం చేయాలి. అందుకని ఆయన ఏం చేశాడు? సపరేట్గా చాలా పనులు చేశాడు. ఆయన నక్షత్రాన్ని పెట్టాడు. ఓ నక్షత్రం, నువ్వు అలాగే ఉండు. సూర్యుడా, నువ్వు ఇలాగా నువ్వు అంటే కొన్ని వాటికి పర్మనెంట్గా పెట్టేశాడు. ఆయన ఉండే సింహాసనం, ఆయన ఉండే దూతలు అంతా కూడా పర్మనెంట్, టెంపరీయా? పర్మనెంట్. కానీ ఈ భూమి విషయమై వచ్చేటప్పటికి టెంపరీ చేశాడు. అందుకే అక్కడ ఏమని ఉంటుంది తెలుసా? ఆయన వాటిని సృష్టించగా ఉదయము సాయంకాలం అయింది, అది ఒక దినము. ఇన్ ద బిగినింగ్ హీ క్రియేటెడ్ టైం, ఎవ్రీథింగ్ వాస్ టైం బౌండ్. తర్వాత చూస్తే రెండవది ఉదయము సాయంకాలం అయితే, రెండవ దినము, మూడవ దినము, నాలుగో దినము. ఎన్నో రోజు వచ్చింది లాస్ట్కి? విశ్రాంతి 7వ రోజు. ఏమండి, ఆయన అలసిపోతే విశ్రాంతి కావాలా? అంటే ఆయన కూడా సమయంలో ఉన్నట్టు మనల్ని పెట్టాడు కాబట్టి మనకు చెప్తున్నాడు అనమాట. మొదటిసారిగా ఆయన కూడా ఇదిగో మనల్ని సమయంలో పెట్టాడు. ఓకే, ఇప్పుడు అంతము వచ్చిందంటే ఏమో అంటే అర్థం ఏంటి? సమయము ఇక ఉండదు. అండ్ స్వేర్ బై హిమ్ దట్ లివెత్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. యుగయుగములు జీవించే వాని మీద ఒట్టు పెట్టుకుని అంటున్నాడంట. హూ క్రియేటెడ్ హెవెన్ అండ్ థింగ్స్ దట్ ఆర్ దేర్, అండ్ ద ఎర్త్ అండ్ ద థింగ్స్ దట్ ఆర్ దేర్, అండ్ ద సీ అండ్ ద థింగ్స్ విచ్ ఆర్ ఇన్ హెవెన్, దట్ దేర్ షుడ్ బి టైమ్ నో మోర్. అంటే అక్కడ ఆలస్యము అనే చోట కొట్టేసుకొని ఏం రాసుకుంటారు? సమయము ఇక ఉండదని రాసుకోండి. గ్రీక్లో కూడా, హెబ్రూలో కూడా ఇలాగే ఉంటుంది. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఈ దూత జరగబోవు టైంలో దూత అనౌన్స్ చేస్తుందండి. ఈ ముద్ర తీసి 7వ ముద్ర తీసేసినప్పుడు ఇక మీకు సమయము ఉండదు అని. ఇక్కడ దూతలు అనేకమైనటువంటి సమయాలు అనౌన్స్ చేస్తున్నాయంట. ఓకే, ఏ బోర అయితే కొంతకాలము తర్వాత ఆ దూత వచ్చి సమయము ఇక లేదు అంటే, ఇక ఈ భూమి అంతా ఏమైపోయింది, అంత కొత్త భూమి, కొత్త ఆకాశం వచ్చేసి అవి ఎంతకాలం ఉంటాయి? నిత్యత్వము. ఎప్పుడైతే రూపాంతరం చెందిందో అప్పుడు ఈ దూత ఏం చేస్తుంది? సమయాన్ని తీసివేస్తుంది. అంటే ఇక మరణము లేదు, అప్పు లేదు, చావు లేదు, బాధ లేదు, వేదన లేదు, ఏడుపు లేదు, కన్నీరు లేదు, ఏమీ లేదు. వారి కళ్ళ నుండి బాష్ప బిందువులు శాశ్వతముగా తుడుచు. ఎప్పుడైతే ఎన్ని జరిగాయో అప్పుడు దేవుడు ఏం చెప్తాడు? దూత వెళ్ళి ఏం తీసేయమంటున్నాడు? సమయము తీసేయి. దెన్ టైమ్స్ అవుట్. మరి సమయం తీసేస్తే మన సూర్యుడు చంద్రుడు ఎలాగా? ఆ దేవుడి నుంచే వెలుగు పొందుకుంటామంట మనం. అసలు నేను చెప్పాలంటే, నువ్వు మహిమపరచబడిన తర్వాత నీకు సూర్యుడు అవసరం లే, నీ నుంచే సూర్యుడు వెలుగుతాడు. అంటే నీకు సూర్యుడు కావాలా? చంద్రుడు కావాలా? నక్షత్రం కావాలా? అంటే క్రీస్తు ఉంటే ఇట్టి మహిమలోకి వెళ్తున్నావు కాబట్టి నీవు బయట దాని మీద, దేని మీద ఆధారపడవు. ఎవ్రీథింగ్ దట్ ఈస్ టెంపరరీ ఈజ్ డిపెండెన్సీ. టెంపరరీగా నువ్వు ఏదైనా కాలంలో ఉన్నావంటే నువ్వు ఆధారపడు వాడివి. ఎప్పుడైతే ఇవన్నీ వచ్చేసా ఏం చేశాడు? ఆయన సమయాన్ని తీసివేశాడు.
ఓకే, సమయం. ఎంతమందికి సమయం తీసివేసే కాలం రావాలనుకుంటున్నారు? ఏడుపు ఉండదు, కన్నీరు ఉండదు, బాధ. కానీ అది ఎప్పుడు జరుగుతుంది? బోర కడబోర అయినప్పుడు, అన్ని లాస్ట్లో అంతానికి ముందు జరుగుతుంది. అయితే కొంతమంది వాక్యం విని అధిక విశ్వాసం పొందుకొని దాన్ని ఓకే గొప్ప విశ్వాసం అనండి. నా గ్రేట్ ఫెయిత్ అంటే ఆ దూత అది చేయకముందే నీవు ఆ సమయము లేని కాలంలోకి హానోకి వెళ్ళిపోయాడా, ఏలియా వెళ్ళిపోయాడా? అధిక విశ్వాసం అనండి. గ్రేట్ ఫెయిత్ కెన్ గో ఇన్ టు టైమ్లెస్ జోన్ అండ్ బ్రింగ్ దట్. అది ఈ భూమి మీద నువ్వు అనుభవించును గాక. యోహాను 10:10 చదవండి. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఓకే, ఇక్కడ రెండు జీవాలు. ఒకటేమో నార్మల్, ఇంకొకటేమో సమృద్ధి. నేను గొర్రెలకు జీవం కలగడానికి వచ్చాను. ఎటువంటి జీవం అంట? సమృద్ధి కలిగిన జీవం. ఎగ్జాంపుల్ చెప్తాను. సమృద్ధి గల జీవం. ఎందుకంటే ఎన్ని తెలియడంతో మీ ప్రార్థనా జీవితం మారిపోతుంది. ఇప్పుడు ఎంతమందికి ఇప్పుడు నీవెంత గొప్పడవో తెలుస్తుంది, నీకు ఎంత శక్తి ఉందో విశ్వాసంలో. క్రీస్తు ద్వారా నీకు ఇచ్చిన ధన్యత ఎంతమందికి అర్థమవుతుంది చూసారా? నువ్వు మొరపెట్టగా ఆ సృష్టికర్త దిగొస్తాడు నీకు. యు సీ దాట్ యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ ఉమెన్. నో జోక్ అబౌట్ దిస్. అందుకే నువ్వు ఎప్పుడు డబ్బులు నాకు 5,000 పోల్చుకోక. డార్క్ మూమెంట్, బ్రైట్ ఫ్యూచర్. అయ్యా ఈ చీకటి దరిద్రం నుంచి ఏం తీసుకొస్తున్నావు అని అడగాలంట దేవుణ్ణి. ఈ బలహీనత పోట్లే, అయ్యా ఈ బలహీనత నుంచి ఏం పట్టుకొస్తున్నావు? సంసోన్ అన్నాడు, నా పని ఇంతలా అయిపోయింది, సైతాను ఎలా చేసేసాడు, అన్ని చెడ్డ పనులు చేసి ఇలా ఇరుక్కుపోయాను. ఈ డార్క్ మూమెంట్లో చావకూడదు. ఈ డార్క్ మూమెంట్ గొప్పగా చెప్పుకునేటట్టు సైనా ఆయన అన్నాడు. ఏం చేశాడంట? ఆ డార్క్ మూమెంట్లో ఆ చీకటి కళ్ళు పీకేసి ఎద్దు వలె ఆ గానుకు తిప్పుతున్నప్పుడు కూడా విశ్వాసాన్ని వాడాడంట. విశ్వాసాన్ని వాడి ఆ 2 పునాదులను పడేసి తన జీవితాంతకాలం చంపిన దానికంటే ఎక్కువ మందిని ఎక్కడ చంపాడంట? హిస్ డార్క్ మూమెంట్ బికేమ్ ద బ్రైటెస్ట్ ఫ్యూచర్. హీ బికేమ్ మోర్ సక్సెస్ఫుల్ ఇన్ హిస్ డార్కెస్ట్. అతడు చేసిన అతి పాపం పనిలో చేసి కూరుకుపోయినప్పుడు అతడు విశ్వాసం వాడినప్పుడు అత్యధిక విజయం పొందాడంట చరిత్రలో. అతని జీవితకాలం చేయలేని ఎప్పుడు చేశాడంట? అందుకనే ఎప్పుడు కూడా నీ దేవుడిని పెట్టవలసిన అవసరం లేదు. హీ కెన్ కమ్ అండ్ గివ్ యూ మోర్ పవర్ ద డార్కెస్ట్ మూమెంట్ అండ్ మేక్ యూ ఏ హిస్టారికల్ పర్సన్. అక్కడ ఆ తర్వాత అందరూ అప్పుడు దాకా సంసోను గురించి చిన్నగా మాట్లాడుతున్నారు. ఏమని? చక్కగా ఉండేవాడు, ఇలా ఆసంగా పాడు పని చేశాడు, ఆ ఢిల్లీలతో పోయాడు. ఎప్పుడైతే ఇదంతా పడిపోయిందో మారిపోయింది. ఎవ్రీథింగ్ చేంజ్. మే యువర్ డార్క్ హిస్టరీ చేంజ్ టు ఎ బ్రైట్ ఫ్యూచర్. నీ భయంకరమైనటువంటి అవమాన చరిత్ర మంచి ఘనమైన భవిష్యత్తుగా మారునుగాక. అందరూ చెప్పండి, నా విశ్వాసం ఎలా చేస్తుంది? యువర్ ఫెయిత్, యూజ్ యువర్ ఫెయిత్ అండ్ చేంజ్ దట్. అంత పరువు పోగొట్టేసుకున్నావా? పాడైపోయావా? ఎవ్రీథింగ్ ఈజ్ డిజాస్ట్రస్. గాడ్, అందరూ చెప్పండి, యేసయ్యా నా అవమానకరమైన గతాన్ని నీ ముందు పెడుతున్నాను, దాన్ని ఘనమైన భవిష్యత్తుగా మార్చు. దావీదు విషయం అలాగే జరిగింది. ఇంట్లో అన్ని తిట్లే సడన్గా పాట మొదలైంది దావీదు గురించి. ఏంటి? సౌలు 1000 మందిని చంపితే దావీదు ఎంతమంది చెప్పాడంట? అంటే రాజాది రాజా. యు సీ దట్ నౌ గాడ్ విల్ చేంజ్ ద గాసిప్ అండ్ ద బ్యాక్ టాక్ వాట్ ఈస్ డూయింగ్ నౌ. అంటే ఈ లెక్కన నీ వెనక్కి వెళ్ళిపోయి నా పని అయిపోయిందని ఏ టైంలో కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. స్టిల్ యూ కెన్ బౌన్స్ బ్యాక్ అండ్ బీ యాజ్ ఎ రాకెట్ అండ్ గో అప్ అండ్ అప్ అండ్ అప్. ఇక్కడ 2 ఉన్నాయి, జీవము అనండి, ఇంకొకటి సమృద్ధి గల జీవం. పౌలు ఒక చోట బోధిస్తూ ఉంటే ఒక వ్యక్తి పడిపోతాడు. విండో దగ్గర కూర్చొని మెసేజ్ బాగా ఎక్కువసేపు చెప్పి అతను గాఢ నిద్ర పడిపోయి పైన పడిపోయి చచ్చిపోతాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయాడు. ఫ్లాట్ కోల్డ్ బ్లడ్ డెడ్. ఆల్రైట్, పక్కన చెప్పండి, పూర్తిగా చనిపోయాడు అనండి. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకుని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. అతడు కింద పడిపోయినప్పుడు ముందు ఎవరు పరిగెడతారు? జనాలు పరిగెట్టారు. పరిగెట్టి ఏం చెప్పారు? పౌలా ఆ నిద్రపోయి వాడు ఏమైపోయాడు? చచ్చిపోయాడు అని చెప్పి పౌలు శిష్యులు, సంఘ పెద్దలు, పాస్టర్ గారు వచ్చి ఏం చెప్పారు? పౌలుకి మెసేజ్ చెప్పారు, అలా చచ్చిపోయాడు అని. వాళ్ళందరికీ ఏముంది? జీవం ఉంది. అయితే పౌలుకి ఏముంది? పౌలు కిందకి ఏం చేశాడు? సమృద్ధి గల జీవాన్ని హత్తుకున్నాడు, పైకి వచ్చేసాడు. యు సీ దట్ నౌ. సో డోంట్ జస్ట్ హ్యావ్ ఫెయిత్. కాబట్టి ఉత్తి విశ్వాసంతో జీవించగా ఏం కావాలి నీకు? గ్రేట్ ఫెయిత్. ఉత్తి జీవం ఇవ్వడానికి మాత్రం ఏం ఇవ్వడానికి వచ్చాడు?
అంటే సమృద్ధి అంటే నీకే కాదు, నీలోంచి అవతలోడు కూడా పొందుకునేటట్టు. దట్ ఈస్ వేర్ యూ విల్ బి డిఫరెన్షియేటెడ్. ఇక్కడే నీకు సామాన్యమైన విశ్వాసకి తేడా కనపడుతుంది. ఎవ్రీబడి బాట్ న్యూస్ ఈస్ డాడ్, హిస్ డాడ్, హిస్ డాడ్. కానీ పౌల్లో ఏముంది? అతను చూడండి అక్కడ ఏముంటుందో. అండ్ పౌల్ వెంట్ డౌన్ అండ్ ఫెల్ ఆన్ హిమ్, మీద పడ్డాడు. ఎందుకంటే నా దగ్గర ఉండే జీవం నాకు మాత్రమే కాదు, ఇతరులకు కూడా సరిపోయేది ఉంది. I can pour it out into others' lives. Okay. So Paul went down and fell on him. ఏం చేశాడని చూడండి. అతడు పౌలు కిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని ఏమంటున్నాడంట? అతని ప్రాణము అతనిలో ఉన్నదని వారితో. అంటే సమృద్ధిగా జీవము కలిగిన వారు ఒక న్యూస్ ఇస్తే, సమృద్ధి జీవం కలిగిన వారు ఇంకో న్యూస్ ఇస్తారు. జీవము కలిగిన వారి యొక్క విశ్వాసాన్ని సమృద్ధి జీవం కలిగిన వారి విశ్వాసము అధిగమిస్తుంది. యూ విల్ కంప్లైన్ అండ్ అదర్ పర్సన్ విల్ రిడీమ్. కాబట్టి ఇప్పుడు కావలసినవి అడగండి, నీవు అసాధారణమని కూడా అడగవచ్చు. మొదట ఆయన రాజ్యం వెతుకుడు, తర్వాత అవన్నీ. గ్రేట్ ఫెయిత్ కెన్ డూ మెనీ థింగ్స్. గొప్ప విశ్వాసము చాలా కార్యాలు చేయగలదు. గొప్ప విశ్వాసులు వేరుగా మాట్లాడతారు. గ్రేట్ ఫెయిత్ పీపుల్ టేక్, వారు సామాన్య తలంపులను మారి సామాన్య తలంపుల కంటే గొప్పగా ఆలోచిస్తారు వారు. యోహాను సువార్త 5:21. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. సమృద్ధి గల జీవం అనండి. నూతన సంవత్సరం వచ్చింది ఆయన, ఈ సంవత్సరం అంతా కాచి కాపాడు, నీకు స్తోత్రం. ఈ రోజు నుంచి మీ ప్రార్థన సమృద్ధి గల జీవం కలిగిన ప్రార్థనగా మారిపోవును గాక. కాలములను విశ్వాసాన్ని మార్చేసే కాలం. మనం పక్కన చెప్పండి, నీవు నూతన అభిషేకం పొందుకోబోతున్నావు అనండి. whenever I preach like this, you get different level of faith. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడు తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. తనకిష్టం లాజరస్నే బతికిస్తా, వేరే వాళ్ళు చచ్చిపోతే నేను ఆ విధవరాల భార్యని వాడినే బతికిస్తా, అంతే. ఎవరిని స్వస్థపరచాలో వాడినే స్వస్థపరుచుకుంటా. తండ్రి ఏం చెప్తాడో అదే చేస్తాడంట. సమృద్ధి గల జీవం అనండి. అంటే ఇప్పుడు కుమారుడి ప్రాణం తన చేతిలో ఉందా, తండ్రి చేతిలో ఉందా? కుమారుడి ప్రాణం యూదుల చేతిలో ఉందా, యోధా ఇస్కరియోతు చేతిలో ఉందా? ఎవరి చేతిలో ఉంది కుమారుడి ప్రాణము? యేసుప్రభువు ఏమంటారు తెలుసా? ఇదిగో నేను పాములను భుజంగములను తొక్కుటకు రోగములన్నిటి మీద మీకు అధికారము. మీకు ఇప్పుడు ఎవరిది అధికారము? నీది. నీ ఇష్టం వచ్చిన దయ్యాలు నలగొట్టుకో, స్వస్థపరుచుకో, అది నీది అధికారం. దేవుడు మనలకు అది ఇచ్చేసి మన అన్నకి ఇచ్చేయబ్బా. గాడ్ ఈజ్ నాట్ లైక్ దాట్. ఓకే, గాడ్ ఈజ్ ఎ కింగ్. హీ గివ్స్ అండ్ హీ డజంట్ టేక్ ఇట్ బ్యాక్ అగైన్. తండ్రి ఎలాగో మృతులను బ్రతికించునో అలాగే కుమారుడు తనకి ఇష్టం వచ్చిన వారిని. ఇది ఎప్పుడు? ఇది చనిపోయిన తర్వాత పరలోకములోన భూమి మీద ఉన్నప్పుడా? భూమి మీద ఉన్నప్పుడే యేసయ్యకి అధికారం ఇవ్వబడ్డదంట. అంటే ఏంటి? రిలేషన్షిప్ బ్రింగ్స్ ఇంపార్టేషన్. సహవాసము ఏం తీసుకొస్తుంది నీకు? అభిషేకము. డివైన్ రిలేషన్షిప్ ట్రాన్స్ఫర్స్ డివైన్ నేచర్. యోహాను సువార్త 5:26. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దాన్ని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో. చూడండి, తండ్రి తనంతట తానే ఎలా అంటే, తండ్రి జీవం ఆహారం మీద ఉంటుందా అంటే బయట ఉండదు, తనంతట తానే జీవం కలిగి ఉంటాడు. విషం తాగిన, అందుకే అంటాడు విషం తాగినా ఏమవుతుంది? ఎందుకు? ఈ జీవం విషంలో ఉండదు, అమృతంలో ఉండదు, వారిలోనే ఉంటుందంట. సో లైఫ్ ఈజ్ నాట్ అవుట్ సైడ్ ఫర్ ఎ బిలీవర్. సాధారణ విశ్వాసకి జీవం బయట ఉంటుంది. సమృద్ధి గల విశ్వాసకి జీవం నిన్ను ఆహారం చంపదు, మనిషి చంపదు, యాక్సిడెంట్ చంపదు. నీ టైం అయినప్పుడే విడిచిపెట్టుకోవాలా. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించాను. దేవుడు ఒక మాట అన్నాడు యోహానులో, మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, మీ యొక్క సంతోషము సమృద్ధి. ఈరోజు బాగుంటుంది, బుద్ధి సంపేస్తానంటే ప్రభా అని ఏలేలాగా. అందుకే అన్నాడు, ఇలాంటివి మీరు అడిగే ఆశీర్వదించబడును గాక. దీస్ థింగ్స్ విల్ బ్లెస్ యూ. ఇవన్నీ ఆయనకి భూమి మీద తండ్రి ఇచ్చిన కార్యాల. ఎంతమంది రాసుకున్నారు ఈ పాయింట్? కాబట్టి అస్తమానం నాయన నీ కృప నాకు చాలు, పెద్దోడికి పెళ్ళి అవ్వాలా, అలాంటివి కూడా చేస్తూ ఇవి కూడా చెయ్యండి. అన్లెస్ ద హోలీ స్పిరిట్ టీచర్స్ యూ. పరిశుద్ధాత్ముడు ఇవి బోధించందే నువ్వు బోధించగలవా? ఇవి యూ కెనాట్ టీచ్. మీ బుక్ తీసుకొని అసాధారణమైన అడగండి. అధిక విశ్వాస ప్రేయర్ పాయింట్స్ అని రాసుకోండి. గ్రేట్ ఫెయిత్ ప్రేయర్ పాయింట్స్. సమృద్ధి గల జీవము గలవని ప్రార్థన. I want to depend, I have life in myself, not on outside people, not on food. ఉద్యోగం మీద కాదు, నేను చదివితేనే కాదు, నా చదువు మీద కాదు. I don't want to depend on education. చదువు మీద కాదు ఆధారపడి ఉండాలి, ఇల్లు మీదే కాదు. No, I want to have life in myself, my Lord.
అందుకే ఈ కష్టాలన్నీ ఎందుకు వస్తున్నాయంటే నీవు అధిక విశ్వాసము గలవాని యొక్క ప్రార్థన చేయడానికి. మీరందరూ ఏర్పరచబడిన వారు కాబట్టి, దేవుని చేత ప్రేమించబడిన వారు కాబట్టి ఈ వాక్యం అంటున్నారు మీరు. దీస్ ఆర్ ఆల్ మిస్టరీస్, డార్క్ థింగ్స్ టు గివ్ యూ ఫెయిత్ టు ఆపరేట్ అబౌవ్ ద న్యాచురల్ realm. ఫెయిత్ కెన్ ఆస్క్, నాకు వరాలి, స్వస్థత వరమి, ప్రవచన వరమి, వాక్యం బోధించే వరమి, మర్మాలు బోధించు, నీలాగా నేను కూడా జీవం కలిగి జీవించాలా, ఆ జీవాన్ని నాకు దయచేయి. ఐ వాంట్ టు లివ్ లైక్ యూ. యూ హ్యావ్ లైఫ్ ఇన్ యువర్ సెల్ఫ్, ఇన్సైడ్, నాట్ ఆన్ ఎనీ డిపెండెన్సీ. నజరేయుడైన యేసయ్య, ఇదిగో 100,000 మంది నీ విశ్వాసులకు ఈరోజు అధిక విశ్వాసం అంటే ఏంటో నీవు బోధించావు. నీవెంత గొప్ప దేవుడువో నీవు బోధించావయ్యా. గొప్ప విశ్వాసము సమయాన్ని దాటి, హద్దులు దాటి ఇతరులు పొందుకోలేని వాటిని ఇదిగో ఆ 2 విశ్వాసులు, ఇజ్రాయేలు పొందుకోలేనిది వారు పొందుకున్నారు నాయన. తురుసుదేను స్త్రీ పొందుకుంది. హానోక్ అయితే జరగబోవు నిత్యత్వాన్ని ముందుగానే పొందుకున్నాడు. నిత్యత్వంలో సమయాన్ని తీసివేసినప్పుడు ఆ సమయము తీసివేసినటువంటి ఆ లోక రాజ్యము యొక్క అద్భుతాలను ఈ కాలములోనే పొందుకునే సామర్థ్యములు అనేక అడుగుచుండగా వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. అనేకులు వారి కుటుంబంలో అనేక విషయాలు అడుగుతున్నారు. భర్త విషయమై, భార్య విషయమై అధికమైనవి, అసాధ్యమైనవి అడుగుతున్నారయ్యా. అది నువ్వు చేయగల దేవుడవు. బలహీనతల నుండి, బంధకముల నుండి వారిని విరగొట్టండి. చెడు వ్యసనముల నుండి, అలవాట్ల నుండి వారిని విరగొట్టండి. నీతి పరిశుద్ధత గల జీవితాన్ని వారికి దయచేయండి. ఈ ప్రేయర్ పాయింట్లు వారి జీవితంలో ఆలకించి నెరవేర్చమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.